Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading 31st July expiry 50,900 strike put. Buying is 230, exit is 250. Profit 6,000 rupees 20 lots. నేను బై చేసినప్పుడు 230 ఉంది, 250కి ఎగ్జిట్ చేశాను. చూడండి, మార్కెట్ 198లో క్లోజ్ అయింది. సో మార్కెట్ డౌన్లో క్లోజ్ అయిపోయింది, అంటే మార్కెట్ కొంచెం రికవరీ అయిందనమాట. సో అలా మనం ప్రాఫిట్స్ వచ్చినప్పుడు క్లోజ్ చేసుకోకపోతే ప్రీమియమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అందరూ స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ చాలా డేంజర్ అంటారు. అవును, ఆప్షన్స్ చాలా డేంజర్. అది ఎప్పుడంటే మనకు తెలియకుండా చేసినప్పుడు, ఆర్డర్స్ తెలియకుండా పేస్ చేసినప్పుడు, ప్రాఫిట్స్ కనిపించగానే క్లోజ్ చేసుకున్నప్పుడు, సో అలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం కాబట్టి చాలా డేంజర్ అనమాట. అండ్ దట్టు మార్కెట్ ఎప్పుడు ఎలా మూమెంటం వస్తుందో అది తెలియదు, ఎవరు గెస్ చేయలేరు, కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ట్రేడ్ కూడా చేశాను. సేమ్ 31st July ఎక్స్పైరీ 51,100 స్ట్రైక్ ప్రైస్ పుట్. బయింగ్ ఈజ్ 290 అండ్ ఎగ్జిట్ ఈస్ 310. 20 పాయింట్స్లో ఎగ్జిట్ చేశాను, 20 లాట్స్. దీంట్లో కూడా 6,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అందుకని ఇలా మనకి ప్రాఫిట్స్ కనిపించినప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతూ ఉండాలన్నమాట. అలాంటప్పుడే మనకి ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, 6,000 వచ్చింది కదా, 10,000కి వెయిట్ చేద్దాం, 8,000కి వెయిట్ చేద్దాము అనేసి అని అనుకుంటే 10,000, 8,000 కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ వెయిటింగ్ పీరియడ్లో అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి రావచ్చు, రాకపోవచ్చు. వచ్చింది చాలనుకొని ఎగ్జిట్ అయిపోవటం మన మంచికే అనమాట. సో మళ్ళీ ఎగ్జిట్ అయిపోతూ ఉంటే మనకి ప్రాఫిట్స్ కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే లాసెస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట స్క్రీన్ మీద. అండ్ థర్డ్ ట్రేడ్ కూడా చేశాను. సేమ్ 31st July ఎక్స్పైరీ 51,300 పుట్. బయింగ్ ఈజ్ 300, ఎగ్జిట్ ఈజ్ 330. 30 పాయింట్స్లో ఎగ్జిట్ చేశాను, 20 లాట్స్, 9,000 రూపీస్ ప్రాఫిట్ అనమాట. సో ఇలా మనకి ప్రాఫిట్స్ కనిపించినప్పుడల్లా మనం ఎగ్జిట్ అయిపోతున్నాం అనుకోండి, ఎంతో కొంత ప్రాఫిట్స్ అనేవి మనకి ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. అలాగని మార్కెట్స్ బాగలేనప్పుడు మనం ట్రేడింగ్ అనేది చేయకూడదు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి.